సంజయ్ గైక్వాడ్ నోటు దురుసు తగ్గించుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి మురళీకృష్ణ అన్నారు. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర జిల్లా కాంగ్రెస్ నిరసన తెలిపింది. శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు బీజేపీ నాయకులు నోటు దురుసు తగ్గించుకోవాలని, రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో డీసీసీ నూతన అధ్యక్షులు పి మురళీకృష్ణ మాట్లాడారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ, శివసేన నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అవమానకరంగా బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని, ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్న మోడీ, అమిత్ షాలు పట్టించుకోకపోవడం దాని వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీకి దేశంలో ప్రజాదరణ పెరిగిందని, ఇది జీర్ణించుకోలేక ఓర్వలేక ఇదంతా వారి డైరెక్షన్లోనే జరుగుతుందని, ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్వేషపూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నందు శాంతియుతంగా నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ నాయకులు, వాళ్ళు మిత్రపక్షాలైనటువంటి నాయకులందరూ ఘోరంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు టెర్రరిస్టులా, మానవులా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మా ఎల్ఓపి మీద కాదు చేయాల్సిన పని. మా ఎల్ఓపి గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పటి నుంచి దాని మీద కన్నేసించారు. రాబోయే రోజులలో ఇట్లాంటివి ప్రోత్సహించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వీళ్లను మీరు శిక్షించకోకుండా వాళ్ళని వెనకేసుకోవడం జరిగింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇట్లా నిరసన కార్యక్రమాలు చేయబోతోంది. ఇట్లాంటివన్నీ మీరు మానుకోకపోతే రాబోయే రోజులలో బీజేపీ నాయకులకు అందరికీ దేశ ప్రజలందరూ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో, మేడం గారి ఆదేశాలతో అన్ని నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ గారి మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో సంజయ్ గైక్వాడ్, రాహుల్ గాంధీ గారి నాలుగు కోట్లు తీసుకొస్తే 11 లక్షల రూపాయలు బహుమానం ఇస్తారని కశ్మీర్లో 16వ తేదీ మాట్లాడుతూ సంజయ్ గైక్వాడ్ గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అన్ని నియోజకవర్గాలలో గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే సంజయ్ గైక్వాడ్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇలాంటి సంస్కృతినా మీరు నేర్చుకుంది. మీరు ఒక ఎమ్మెల్యే అయ్యింది, రాబోయే భారతదేశ ప్రధానమంత్రిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇమ్మీడియట్గా వ్యాఖ్యలు నిలిపి తీసుకోవాలి. ఆయన మీద సస్పెన్షన్ చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలను రెచ్చగొట్టినట్లయితుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాహుల్ గాంధీ గారి అభిమానులు ఇది చూస్తూ ఊరుకోరు. ఎక్కడున్నా కూడా బట్టలు కూడా తీసుకొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదు. శివసేన పార్టీకి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాము. వారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి. ఇలాంటి సంస్కృతి అయినా మీరు నేర్పిస్తున్నారు. కాబోయే ప్రధానమంత్రిని ఇలాగైనా మాట్లాడటము ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇండియా కూటమి అనేటువంటి కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్ళు టార్గెట్ చేయడం, దాంట్లో రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. మరి ఇట్లా ఈ విధమైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఒకరేమో మీ అవ్వకు పట్టిన గడ్డి పడుతుంది, మీ నాయన పట్టిన గడ్డి పడుతుంది ఒక మంత్రి అంటాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో 4 తీసుకొస్తే 11 లక్షలు ఇస్తామని వెన్నిపరుస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చూస్తామంటే ప్రజలలో ఏదైతే బీజేపీ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రేపు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఓడిపోతామనే భయంతో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద దుమారం చెప్పి ప్రజలలో భయభ్రాంతులకు గురి చేసి, పార్టీ కార్యకర్తలకు భయభ్రాంతులకు గురి చేసి ఏదో లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ ఈరోజు చూస్తూ ఉంది. ఇవన్నీ జరగవు. రేపు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే 4 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుకు మోగిస్తుంది. అలాగే
ఇండియా కూటమి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధాని అవుతారు, భారతదేశానికి మంచి పరిపాలన అందిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి అవాకులు చవాకులు పేలవద్దని చెప్పేసి ఏదైనా ఉంటే ప్రజలకు మంచి చేయాలి, కానీ ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మరి ప్రధాని మోడీ గారు మరి వాళ్ళ సభ్యులకు తెలియజేయాలి. వాళ్ళ సభ్యులకు కూర్చొని మాట్లాడి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటివి ఇంకొకసారి జరిగితే మాత్రం బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం కర్నూలు జిల్లా తరఫున. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.